కత్తి కన్నా కలం గొప్పది అని అంటారు కదా. ఈ ఒక్క పర్సన్ వల్ల కోట్ల మంది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారండి. ఈయన రాసే బుక్స్ కొన్ని మిలియన్స్ లో అమ్ముడుకుపోయినాయి. ఈయన రాసిన బుక్స్ ని మోర్ దెన్ 51 లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేసుకున్నారు. ఈయన ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆయనే రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్. ఈ బుక్ తో పాటు ఆయన మోర్ దాన్ 25 బుక్స్ రిలేటెడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టింగ్ రాశారు. హీఈస్ అమెరికన్ ఆథర్ అండ్ బిజినెస్ మ్యాన్. ఫైనాన్స్ కి రిలేటెడ్ గా ఈయన చెప్పే ప్రతి మాట ఒక డైమండే అనుకోండి. ఇంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే డెఫినెట్ గా అందులో ఏదో విషయం ఉన్నట్టే కదా. అలాంటి అద్భుతమైన ఒక 10 to 15 డైమండ్స్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఈయన చెప్పిన అద్భుతమైన మాటల్లో ఇదొకటి. The rich doesn't work for money. They make money work for them. ఈ ఛానల్లో ఈ మాట మనం కూడా చాలా సార్లు అనుకున్నాం కదా. ధనవంతులు ఎవ్వరూ డబ్బు కోసం పనిచేయరండి, డబ్బే వాళ్ళ కోసం పనిచేసేలాగా చేసుకుంటారు. అంటే ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు అని దానికి మీనింగ్. సెకండ్ వన్, ఇట్స్ నాట్ హౌ మచ్ మనీ యూ మేక్, ఇట్స్ అబౌట్ హౌ మచ్ మనీ యూ కీప్. మనం ఎంత డబ్బు సంపాదించాం అన్నదానికన్నా మనం ఎంత డబ్బుని నిలబెట్టుకున్నాం అన్నదే ముఖ్యం. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. ఎందుకంటే మనీ అనేది ఇవాళ వస్తుంది, రేపు పోతుంది, మళ్ళీ ఎల్లుండి వస్తుంది. కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటే మనం ఎంత చక్కగా డబ్బుని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము అన్నది దాని మీనింగ్. డోంట్ లెట్ ద ఫియర్ ఆఫ్ లూజింగ్ బీ గ్రేటర్ దాన్ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ విన్నింగ్. మనం తప్పకుండా గెలుస్తాము అనే ఎక్సైట్మెంట్ తో మనం ఉంటే ఓడిపోతాము అనే ఫియర్ మనని వెనక్కి లాక్కుండా ఉంటుంది కదండి. ఈ కోట్ ని కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, బట్ ఈ సెడ్ యువర్ హౌస్ ఇస్ నాట్ అన్ అసెట్, ఇట్స్ ఎ లయబిలిటీ. అలా అంటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఇల్లు డిప్రిషియేట్ అవుతుంది, దాని వాల్యూ పెరగదు, పైగా దాని మీద మనం లోన్ తీసుకుంటాం, ఈఎంఐస్ పే చేయాలి కాబట్టి ఎవ్రీ మంత్ మన పాకెట్ లో నుంచి డబ్బులు బయటకు వెళ్ళిపోతున్నాయి కదా. సో హీ సేస్ anything that takes money out of our pocket is a liability అని, anything that brings in money is an asset అని అక్కడ ఆయన ఉద్దేశం. నెక్స్ట్ వన్, the single most important asset that we all have is our own mind. ఆయన చెప్పింది కరెక్టే కదా. మన మైండ్ కి మించిన అసెట్ ఏముందండి. మనీ is a tool. If you use it properly, it is very powerful. But if you use it wrongly, it will make you a slave. దీన్ని అసలు మనం కాదనలేం కదా. డబ్బు మనకి స్లేవ్ లా ఉండాలి, మనం డబ్బుకి ఎప్పుడూ దాసోహం అవ్వకూడదు. ద మెయిన్ రీజన్ వై పీపుల్ స్ట్రగుల్ ఫైనాన్షియలీ ఇస్ బికాస్ దే స్పెంట్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఇన్ స్కూల్ బట్ దే నెవర్ లెర్న్డ్ ఎనీథింగ్ అబౌట్ ఫైనాన్సెస్. ఇది మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా మనం మాట్లాడుకున్నాం కదా. మన స్కూలింగ్ సిస్టమ్ మన చిన్నప్పుడు, ఇప్పుడు పిల్లలు కూడా ఎడ్యుకేషన్ లో ఫైనాన్షియల్ లిటరసీ గురించి, ఫైనాన్సెస్ గురించి నేర్పించరండి. అందుకే ఫైనాన్షియల్ లిటరసీ లేకపోతే మనకి సరైన పాత్ కనిపించదు కదా. చదువు ఒక్కటే ఉంటే సరిపోదు, చదువుతో పాటు ఫైనాన్షియల్ లిటరసీ కూడా ఉండాలి. ఆ మాటకొస్తే చదువు లేని వాళ్ళు, ఫైనాన్సెస్ గురించి బాగా నేర్చుకున్న వాళ్ళు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, సూపర్ రిచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ద రిచ్ ఫోకస్ ఆన్ దేర్ అసెట్ కాలమ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫోకస్ ఆన్ ద ఇన్కమ్ కాలమ్. దిస్ ఈస్ ఆల్సో సో ట్రూ కదా. చాలా మందికి వాళ్ళకి ఆస్తుల మీద ఫోకస్ కన్నా ఆదాయం మీద ఫోకస్ ఉంటుంది. అది కరెక్ట్ కాదు అని ఆయన అభిప్రాయం. ఇట్స్ నాట్ ద స్మార్ట్ హూ గెట్స్ అహెడ్, ఇట్స్ ద బోల్డ్. తెలివైన వారు మాత్రమే ముందుకెళ్తారు అనుకునేది తప్పు. చాలా మందికి తెలివితేటలున్నా ధైర్యం ఉండదు. ధైర్యవంతులు మాత్రమే ముందుకెళ్ళగలుగుతారు. మనకు కూడా పాత రోజుల్లో అనేవారు కదా, ధైర్యే సాహసే లక్ష్మి అని. ఇన్వెస్టింగ్ ఇస్ నాట్ రిస్కీ, బట్ నాట్ నోయింగ్ వాట్ యుర్ డూయింగ్ ఇస్ రిస్కీ. అవును కదా. ఇన్వెస్ట్ చేయడంలో ఉన్న రిస్క్ కన్నా అసలు మనం ఏం చేస్తున్నాం అన్న క్లారిటీ లేకపోవడమే పెద్ద రిస్క్. Opportunities will come and go, but knowing when to act is really priceless. ఒక్కొక్కసారి మనం యాక్షన్ తీసుకోవడం కన్నా ఒక్కొక్కసారి యాక్షన్ తీసుకోకుండా ఉండటం వల్లే మనకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. యువర్ ఫ్యూచర్ ఇస్ క్రియేటెడ్ బై వాట్ యు డూ టుడే, నాట్ టుమారో. మనం చాలా సార్లు వినుంటాం కదా, రేపటి పనిని ఈ రోజే చేయండి, ఈ రోజు పనిని ఇప్పుడే చేయండి అని. సూపర్ సక్సెస్ అవటానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. వెరీ నైస్ కదా. ఇవి జస్ట్ ఆయన వర్డ్స్, ఆయన కోట్స్ కాదండి. ఇందులో చాలా డీప్ మీనింగ్ ఉంది. ఒక్కొక్క దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఒక్కొక్క కోట్ లో ఒక అద్భుతమైన లెసన్ ఉంది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.